శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ ఆయుధాలు మరియు ఆభరణాలే మనకు మార్గదర్శనం చేయడానికి ఈ భూమిపై 12 మంది ఆళ్వారులుగా అవతరించారు. వారే పాంచజన్యం అనగా శంఖము నుండి పొయ్యిగాళ్వార్ అవతరించారు. కౌమోదకి అనగా గద నుండి భూదత్తాళ్వార్ జన్మించారు. దందకము అనగా ఖడ్గము నుండి పేయాళ్వార్ జన్మించారు. సుదర్శన చక్రం నుండి తిరుమలిసై ఆళ్వార్ అవతరించారు. విశ్వక్సేనుడు అనగా భగవంతుని సేనాధిపతి నమ్మాళ్వార్గా జన్మించారు. స్వామి కౌస్తుభమణి నుండి కులశేఖర ఆళ్వార్ జన్మించారు. ఈయనే తర్వాత తిరుమలలో గోవిందుడి ముందున్న గడపగా మారిపోయారు. అందుకే ఆ గడపని కులశేఖర పడి అని పిలుస్తారు. గరుత్మంతుడే పెరియాళ్వార్గా జన్మించారు. భూదేవి ఆండాలుగా అనగా గోదాదేవిగా అవతరించింది. వనమాల అనగా వైజయంతి మాల నుండి తొండరడి పొడి ఆళ్వార్ అవతరించారు. శ్రీవత్సం అనగా వక్షస్థలంలోని మచ్చ నుండి తిరుప్పాణాళ్వార్ జన్మించారు. శార్గము అనగా ధనస్సు నుండి తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. కుముదుడు అనగా విశ్వక్సేనుని గణములలో ఒకరు. ఈయనే మధురకవి ఆళ్వార్గా అవతరించారు. వీరిలో నమ్మాళ్వారును అవయవి అని, మిగిలిన ఆళ్వార్లను ఆయన అవయవాలు అని కూడా అభివర్ణిస్తారు. అందుకే నమ్మాళ్వారును ముఖ్యమైన వారిగా భావిస్తారు.